హాయ్ ఆల్, వెల్కమ్ టు D3 ముచ్చట్లు. వీఆర్ అగైన్ బ్యాక్ విత్ అవర్ న్యూ బ్లాగ్. కూతురు బర్త్డే 7th బర్త్డే అండి. సో ఇది నేను చేసిన డెకరేషన్. అక్కడ కూర్చో దర్శిక, నువ్వు కూడా పోయి కూర్చో. ఏం తింటున్నావు? అక్కడ గురించి రౌండ్ ఇప్పుడే కాదు, కేక్ కటింగ్ అప్పుడు. ఇప్పుడే ఎందుకు ఇచ్చేస్తురే? జూజు నైస్ నైస్ డ్రెస్, బోత్ ఆఫ్ యూ. బాగుంది షరారా, నైస్. చాక్లెట్లు ఖతం అయిపోయినాయి. అవార్డు హాయ్ అక్షిత. హాయ్ బా, లాగిన్ చేసేస్తా. హాయ్ బా, హ్యాపీ బర్త్డే నాన్న. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఏది ఇంకోది, ఇంకో కెమెరా. ఆవు ఆవు దర్శిక, దర్శిక కలిసిందా? హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ బర్త్డే కూడా వచ్చింది. సో ఇక అందరు వచ్చినారు. సో వీఆర్ అబౌట్ టు అని ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫోటో. వాళ్ళందరూ అక్క చెల్లెలు, మా 7 ప్రిన్సెస్, మా గ్యాంగ్, లేడీస్ గ్యాంగ్ అనమాట వీళ్ళంతా. సో పెద్దవాళ్ళు పొద్దున్న నుంచి పొట్టిది వీళ్ళందరూ ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో సెషన్ చూసుకుంటే అందరు ఫ్రెష్గా ఉంటారు కాబట్టి సో అట్లా ఒక ఫొటోస్ తీసేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిస్సెస్ తిన్నదంటే ఎక్స్ప్రెషన్ క్వీన్ అనమాట. ఎక్స్ప్రెషన్స్ పెట్టు అని అంటే ఇట్లా అని పెడుతుంది. కానీ తన ప్రాబ్లం ఏంటంటే వచ్చిన కొత్త గెస్ట్లైనా, మా అన్నయ్యలైనా ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వస్తే ఏడుస్తుంది అనమాట. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ తర్వాత సెట్ అయ్యిద్ది. ఇప్పుడు సెట్ అయింది. స్టార్టింగ్లో అయితే ఏడ్చుకుంటూ లోపల బెడ్రూమ్లో కురికింది. సో ఇప్పుడైతే ఇక అదే 1/2 అవర్ 45 మినిట్స్ అయింది. సో అందరికి అలవాటు అయిపోయి ఇక బయటకు వచ్చి కూర్చొని ఇక ఫొటోస్ దిగుతున్నారు. ఇక ఫొటోస్ దిగిన తర్వాత ఇక మన కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక పిల్లలు కూడా అందరూ వచ్చేసినారు, మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినారు. ఇంకా నేనేంటంటే చాలామంది కాదండి, ఓన్లీ మా అన్నయ్య, మా 2 అన్నయ్యలు, ఈ ఇంటి దగ్గర పిల్లలు, మా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళని పిలుస్తాను అనమాట ప్రతిసారి. ఇక డిఫాల్ట్గా మీరు ఎప్పుడైనా చూసినా కానీ వాళ్ళైతే కంపల్సరీగా ఉంటారు మా వీడియోస్లలో. ఇక మేము అవుటింగ్ పోయినా కానీ అంతే, మేము 2-3 ఫ్యామిలీలు కంపల్సరీగా వెళ్తాం అనమాట. సో ఇక ఇట్లా ఇక ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్. ఇక అందరూ వచ్చినారు. ఇక మా ఫొటోస్ ఒకసారి ఇంకా ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పేసి వెయిటింగ్.
ఇక మా చిన్న వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొచ్చి వచ్చినుండే ఇక వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట. ఇక వాళ్ళ దాంట్లో ఆ బ్యాగ్లో ఏమున్నాయా అని చెప్పేసి చాలా మా పిల్లలకి ఇంకా వాళ్ళకి ఎట్లాంటి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడెప్పుడు చూడాలని ఉంటుంది అన్ని గిఫ్ట్స్. సో అవన్నీ పెట్టిన తర్వాతనైతే చాలా ఈగర్లీ వెయిటింగ్. నైట్ 10 o'clock 11 o'clock వరకు అందరు వెళ్ళే ముందు అయితే ఓపెన్ చేసి చూడాలని ఉండే. కానీ ఏంటంటే ఇక లేదు వద్దు ఇవాళ కాదు రేపు తీద్దామని చెప్పేసి ఓపెన్ చేయలేదు. సో ఇక అవన్నీ చూడాలంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది. సో హియర్ కమ్స్ ద కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అనమాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, వద్దంటే ఆమెకు పెట్టకు. అయ్యా క్రౌన్ వా మెల్ల క్రౌన్ కేక్ కేక్ పెట్టు. వద్దంట వద్దంట దాన్ని పెడుతురు. అవి వెనకాల పట్టుకో పట్టుకో పట్టుకో. ఆంటీ అక్షంతలు పోతే వెనకాల పెట్టు మళ్ళా. గాయత్రి నరేష్ ధనుష్ రోరిష్ వీడియో కాదు ఫోటోది వాళ్ళది స్ట్రైట్ మంచిగా పట్టుకో దివ్యాంక. ఏంటంటే మళ్ళీ చాక్లెట్ అయినా కానీ ఏదైనా కానీ ఇక మా దగ్గర నుంచి రావాలంటే చాలా ముష్కిల్ అనమాట. ఇక కేక్ కూడా చాలా కొద్దిగా 2-3 పెట్టగానే తిన్నది. దాని తర్వాత ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కేక్ ముట్టలేదు. ఇంకా మా పెద్దవాళ్ళే తిన్నారనమాట. చాక్లెట్ తీసుకొని ట్రై చేసుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కానీ ఎట్లయితాను. ఏంటంటే ఇక తెలుసు కదా పిల్లలకి మెంటాలిటీ, ఒక్కసారి వాళ్ళ చేయలబడ్డది అని అంటే లేదు. హియర్ కమ్స్ ఆర్ బ్యాచిలర్ ఇన్ అవర్ గ్రూప్ జొన్న బాలశివ ఫణికుమార్ అండి. ఈజ్ ఎన్ ఏ గుడ్ ఆర్టిస్ట్. సో ఈజ్ వెరీ బిజీ పర్సనాలిటీ. నవ్ డేస్ ఈ గాట్ ఇన్ గుడ్ ప్రాజెక్ట్ అనమాట. సో చాలా బిజీ షెడ్యూల్లో మా పిల్లల కోసం కొద్ది టైం తీసి ఇక వచ్చిండు. ఇక వచ్చిన పాటి ఇంకా గిఫ్ట్స్ అంటే మనం ఉన్నాడు అరుదుగా మనకి అనిపిస్తాడు అనమాట మా ఫంక్షన్లలో.
సో ఈజ్ అ స్పెషల్ ఒకేషన్ మా పిల్లల బర్త్డే కాబట్టి ఇయో బిగ్ గిఫ్ట్స్ ఐడెంటిఫై వాళ్ళది పట్టుకొని వచ్చి వాళ్ళకి ఇస్తున్నాడు. సో గిఫ్ట్స్ ఇచ్చి ఇవాళ ఖుష్ ఏమన్నాడు ఖుష్ ఇవాళ ఏంటంటే ఇక అది ఓపెన్ చేయాలి అన్నది అది ప్యాక్డ్ ఉన్నాయి అని అంటే దాన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలి అన్నదే ఉంటుంది. సో ఇక వాళ్ళన్నీ ప్యాక్డ్ చూసి ఎప్పుడు ఓపెన్ అంటే ఇక అది నెక్స్ట్ డేనే ఓపెన్ చేసినామన్నమాట. ఇక అది ఓపెన్ చేయలేదు. ఆ డేనైతే అన్నట్లనే పెట్టేసింది వాళ్ళ మమ్మీ ముందే స్ట్రిక్టే చెప్పింది ఓపెన్ చేయమని చెప్పేసి. ఏమో చిన్నది చూసినారా స్టార్టింగ్ కొద్దిగా కేక్ తిన్నదంటే మళ్ళీ దాని తర్వాత అసలు కేకే ముట్టలేదు ఆమె. ఇక అయిపోయింది. ఇంక అందరు పెద్ద పెడితే కేక్ తింటారా అండి, తింటారు కదా పిల్లలు, కొద్దిగానే ఇక తిన్నారు. దాని తర్వాత ఇక కేక్ తినలేదన్నమాట. ఇక ఇక వెయిటింగ్ వాళ్ళ అన్న వాళ్ళ నిల్చో మమ్మీ పక్కన కొద్దిసేపు దాని తర్వాత నువ్వు అన్ని ఒక్క ఫోటో అన్న మంచిగా దిగండి. ఫోటో దించు దాన్ని నువ్వు కూడా పోతాను తాత దగ్గర. దర్శిక స్మైల్ మామయ్య చూడండి. వెజ్ కదా నాన్ వెజ్ కదా దాన్ని అంతే దానికి వద్దంట కేక్ కొంచెం పెట్టుకోనా కొంచెం సుహాస్ కేక్ ఇగో ఇన్నే ఉంది దా కేక్ కరీ ఏం కావాలి వెజ్ అందరు వెజ్. వావ్ మనతో గిజ్జి తెచ్చిండ్రు. మనతో గిజ్జి తెచ్చింది. అయ్యో దన్ను అంట మరి ఇప్పుడు తెచ్చిన 3 తెచ్చినా చిన్నది. ఏం కాదు ఏం కాదు. టిష్యూ ఉంది ఇక్కడ మామయ్య ఉంది టిష్యూ ఆర్డర్ పెట్టాలంటే నీకు ఏ కలర్ కావాలి చెప్పు. ఏ కలర్ కావాలి? ఆరెంజా బ్లూవా? సరే బ్లూ. మళ్ళీ ఆమె ఏమైంది దివ్యాంక దర్శిక ఖుషి మా దర్శిక దివ్యాంక ఏంటంటే ఇక వాళ్ళ ఫుల్ అటాచ్మెంట్ అనమాట వాళ్ళ అమ్మమ్మ తాత అంటే. సో వాళ్ళది ఎంజాయ్ అలాట్ అమ్మమ్మల ఇల్లు అని అంటే మాత్రాన ఇక పోయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమాడు సుహాస్ బాబు ఉంటాడు, ఇక మా తరుణ్ బాబు ప్రసన్న వాళ్ళ పిన్ని కొడుకు చిన్న కొడుకు. వీడియో ఏంది చేస్తాను కొంచెం చాలే చాలు. మస్తుందిరా నీకు సూపర్ ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇదండి ఇక మా బర్త్డే సెలబ్రేషన్స్. ఇక మా అన్నయ్య వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరు వచ్చినారు, మా ఫ్రెండ్స్ వచ్చినారు. సో అందరూ ఇక మేము కొన్ని పిక్స్ తీసినాయి ఇక అదే షేర్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో రెడీ చేయగానే నాకు అలవాటు అనమాట. వాళ్ళు జర ఫ్రెష్గా ఉన్నప్పుడే ఫొటోస్ తీద్దామని చెప్పి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ D3 ముచ్చట్లు. బాయ్.